బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఆయన సతీమణి వసుంధరదేవి గారు. పట్టణంలోని జెండా సర్కిల్లో జాతీయ జెండాకు వందనం చేశారు. విద్యార్థులు నిర్వహించిన 1000 అడుగుల జాతీయ జెండా ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం 100 అడుగుల పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమించిన కల్లూరు సుబ్బారావు లాంటి వారు హిందూపురంకు చెందినవారు కావడం గర్వకారణమన్నారు. హిందూపురం అభివృద్ధి కోసం తన భర్త ఎమ్మెల్యే బాలకృష్ణ గారు విశేష కృషి చేస్తున్నారని వసుంధరదేవి గారు తెలియజేశారు. అందరూ సహకరించి దీన్ని దిగ్విజయం చేసిందిగా పదే పదే ప్రార్థిస్తున్నాం సార్. దేశ స్వాతంత్ర సముపార్జనకు ప్రాణాలు నిలిచి పాల్పడినటువంటి వదిలివేయడం జరుగుతుంది. సో వాటికి కూడా ఆ స్వతంత్రాన్ని కల్పించగా గవర్నర్ మేడం గారిని కోరుచున్నాం. అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మనకి ఇండిపెండెన్స్ వచ్చి 80 years అయిందండి. బట్ మన రైల్వే రోడ్కి ఇవాళ ఇండిపెండెన్స్ వచ్చింది. టుడే ఇస్ అ వెరీ స్పెషల్ డే. మనకి కల్లూరి సుబ్బారావు గారు ఫ్రీడమ్ ఫైటర్ని గుర్తు చేసుకుంటూ మన ఊరు వారు అయినందుకు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. రైల్వే ప్రాజెక్ట్ బాలకృష్ణ గారి డ్రీమ్ అండి. వారు సర్జరీ వల్ల రాలేకపోయారు. బట్ అందరూ 2 నెలలు పోస్ట్పోన్ చేద్దామంటే ఆయన ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. పోస్ట్పోన్ చేయడానికి వీల్లేదు, వెళ్ళవలసిందే అని నన్ను పంపారండి. అసలు హిందూపురం అభివృద్ధి మామూలుగా ఎన్టీ రామారావు గారు ప్రారంభించారండి. మా అన్నగారు చంద్రబాబు నాయుడు గారు విజన్, బాలకృష్ణ గారు కృషి, పట్టుదల, మీ అందరి సహకారంతో ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందండి. చాలా మంది ఇక్కడ ఉన్నవారు వాళ్ళ ల్యాండ్స్ అన్ని సాక్రిఫైస్ చేశారన్నారు. వాళ్ళందరికీ బాలకృష్ణ గారికి మీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలుగుతారండి ఇక్కడ.